మీరు మొదటి 3 భాగాలు చూడకపోతే వాటి యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో కరణ్ ఇంకా దత్తాత్రేయ ఇద్దరు కలిసి కల్ట్ పంపిన కోడ్ని డీకోడ్ చేస్తారు. అది డీకోడ్ చేశాక వాళ్ళకు ఒక లొకేషన్ గురించి తెలిసింది. ఆ లొకేషన్ మరేదో కాదు, యశోరా క్యాస్ట్లోని విఐపి పీపుల్ అందరినీ హై సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఉన్న హోటల్ది. కల్ట్ అక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నాడని రానా, కరణ్ ఇంకా దత్తాత్రేయ అందరూ హోటల్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ కళ్ళ ముందు కల్ట్ ఒక ఏరోప్లేన్ని హోటల్ మీద క్రాష్ చేసి ఆ హోటల్లో ఉన్న వారందరినీ చంపేశాడు. తగలబడి కాలిపోతున్న హోటల్ని చూస్తూ ఉన్న వాళ్ళకి వాకీ టాకీలో లెట్స్ బిగిన్ ద షో అని కల్ట్ అన్నాడు. తరువాత స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే జెన్జీ హారర్ స్టోరీస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, వాకీ టాకీలో కల్ట్ మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను. వాడిని అసలు పట్టుకోగలమా? వాడు చంపుతూ ఉంటే ఇంకా చూడడం తప్ప మేము ఇంకా ఏమీ చేయలేమేమో అని నాకు అనిపించింది. అప్పుడే సడన్గా దత్తాత్రేయ కరణ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నువ్వు అంచనా వేసినట్టుగానే కల్ట్ మన వాకీ టాకీలను హ్యాక్ చేశాడు. ఇప్పుడు దాని అర్థం కల్ట్ మనకి 500 మీటర్స్లోనే ఉన్నాడు. ఆ మాటలకి నాకేం అర్థం అవ్వలేదు. కరణ్ ఏం అంచనా వేశాడు అని దత్తాత్రేయని అడిగాను. అప్పుడు దత్తాత్రేయలా చెప్పాడు, కల్ట్ దగ్గర హ్యాక్ చేసే స్కిల్ ఉంది, అది యూజ్ చేసే బ్రాడ్కాస్ట్ స్టేషన్లో కెమెరాలకు చిక్కకుండా ఉన్నాడు. కల్ట్ యూట్యూబ్లో లైవ్ పెట్టినప్పుడు మనం తాను వాడిన డివైస్ని ట్రాక్ చేసి పట్టుకున్నామే కానీ తాను అప్లోడ్ చేసిన వీడియో వల్ల కుదరలేదు. ఎందుకంటే అప్లోడ్ లొకేషన్ని ట్యాంపర్ చేసి వేరే దేశం నుంచి అప్లోడ్ చేసినట్టు పెట్టాడు. మనం అన్ని ఏరియాస్లో డ్రోన్స్ని ముందే ప్లేస్ చేయడంతో సిగ్నల్ని ట్రాక్ చేసి తనని దాదాపు పట్టుకోగలిగాము. కానీ ఈసారి మన దగ్గర అంత సమయం లేదు. ఆ విషయం కల్ట్కి కూడా తెలుసు. అందుకే తాను ధైర్యంగా వాకీ టాకీలను హ్యాక్ చేశాడు. ఈ విషయం కరణ్ ఆల్రెడీ అంచనా వేశాడు. అందుకే మనకి ఆ హోటల్ పైన అటాక్ చేస్తాడు అని తెలిసిన వెంటనే కరణ్ ఆ హోటల్లో సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం వాడే 3 కిలోమీటర్ వాకీ టాకీలను 0.5 కిలోమీటర్ వాకీ టాకీలతో రీప్లేస్ చేశాడు. సో ఆ వాకీ టాకీలలో ఏ పొజిషన్లో ప్లేస్ అయి ఉన్న పోలీసులు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకున్నారో వారికి 500 మీటర్స్ దూరంలో కల్ట్ ఉంటాడు. కాబట్టి కల్ట్ మనకి దగ్గరలోనే ఉండి ఇదంతా చూస్తున్నాడు అని దత్తాత్రేయ నాతో చెప్పాడు. ఇదంతా కరణ్ ఎప్పుడు ఆలోచించాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి మేము కల్ట్ని పట్టుకోగలమన్న నమ్మకం మాకు వచ్చింది. కరణ్ దత్తాత్రేయ దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొని హ్యాకర్కి కాల్ చేశాడు. ఏ రేడియస్లో ఉన్న పోలీసులకు కల్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో చెప్పమని చెప్పాడు. దాంతో హ్యాకర్ మాకు ఒక రేడియస్ని మ్యాప్ చేసి ఆ మ్యాప్ని మా ఫోన్స్కి పంపించాడు. ఆ మ్యాప్లో 500 మీటర్స్ రేడియస్లో సుమారు 833 హౌసెస్ ఉన్నాయి. అయితే కరణ్ ఆ ఇల్లులు మొత్తంలో ఒక బిల్డింగ్ని సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే ఆ బిల్డింగ్ నుంచి హోటల్ వ్యూ కరెక్ట్గా ఉంది. అంతేకాదు ఆ బిల్డింగ్ నుంచి తప్పించుకోవడానికి చాలా దారులు ఉంటాయి. దాంతో కల్ట్ ఆ బిల్డింగ్ మీద నుంచి ఇదంతా ఆపరేట్ చేస్తున్నాడని కరణ్ ఒక అంచనా వేశాడు. మరి మనం ఏం చేద్దాం అని నేను కరణ్ని అడిగాను. అప్పుడు కరణ్ రానున్న దీపావళి పండగకి టపాసులు అమ్ముతున్న షాప్ నుంచి ఒక రాకెట్ని తీసుకొని ఆ బిల్డింగ్ వైపు పరిగెట్టాడు. నేను దత్తాత్రేయ కూడా కరణ్ని ఫాలో చేస్తూ ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. మేము నేరుగా టెర్రస్ మీదకి వెళ్ళాము. అక్కడ నాకు అసలు ఎవరూ కనపడలేదు. అప్పుడే ఎవరో నడుస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. ఆ టెర్రస్ మీద మాస్క్తో వైట్ కలర్ టక్సిడోతో ఒక వ్యక్తి వస్తున్నాడు. అతన్ని ఫాలో చేస్తూ బ్లాక్ డ్రెస్ వేసుకొని కొంతమంది గన్స్ని పట్టుకొని వచ్చారు. అనవసరంగా ఫోర్స్ లేకుండా వచ్చి ఇరుక్కుపోయామే అని నేను అనుకున్నాను. కరణ్ కూడా లేట్ చేస్తే కల్ట్ ఎక్కడ మిస్ అయిపోతాడేమో అని ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా నేరుగా ఇక్కడికి వచ్చేశాడు. వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి. దత్తాత్రేయకి నాకు చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో మాకు ఏమీ అర్థం అవటం లేదు. అప్పుడు కరణ్ కల్ట్తో క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. నీ ఐడియా, స్ట్రాటజీస్ అన్నీ నాకు బాగా నచ్చాయి అని మాట్లాడుతూ చేతిని వెనకాల పెట్టి లైటర్ ఆన్ చేసి తనతో పాటు తెచ్చిన రాకెట్ని వదులుతాడు. కల్ట్ వెనకాల ఉన్న మెంబర్స్ ఆపడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే ఆ రాకెట్ ఆకాశంలోకి వెళ్ళి పేలింది. రోడ్డు మీద ఉన్న పోలీసులు అది చూశారు. చాలామందికి అక్కడ అది ఎందుకు పేల్చారో అర్థం అవ్వలేదు. ఒక ఇద్దరు ముగ్గురు అది ఒక సిగ్నల్ అని అర్థం చేసుకొని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నారు. అది చూసి కరణ్ నిరాశ చెందాడు.
కొంచెం టైం దొరుకుంటే వీళ్ళకి ఈ సిగ్నల్ గురించి అర్థం చేసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవాళ్ళం అని అనుకున్నాడు. అందరు పోలీసులకు మా సిగ్నల్ అర్థం కాక వాడు బిల్డింగ్ని చుట్టుముట్టలేదు. ఇప్పుడు ఆ కల్ట్ మమ్మల్ని చంపి ఇక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోగలడు అని కరణ్ నిరుత్సాహపడ్డాడు. సడన్గా కల్ట్ మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను ఇలా అంటున్నాడు, నన్ను పట్టుకుందామని చాలా కష్టపడి సిగ్నల్ ఇచ్చావే, కానీ మీ పోలీసులకు అది అర్థం అవటం లేదు. నన్ను హెల్ప్ చేయమంటావా అని అన్నాడు. ఆ మాటలకి నేను, కరణ్ ఇంకా దత్తాత్రేయ షాక్ అయ్యాము. వెంటనే ఆ కల్ట్ ఒక వాకీటాకీ తీసుకొని గొంతు దగ్గర ఉన్న ఒక డివైస్ని ఆన్ చేసి అచ్చు దత్తాత్రేయ వాయిస్తో ఆ లొకేషన్లో ఉన్న పోలీసులందరికీ కల్ట్ దొరికాడు, హోటల్కి 400 మీటర్స్లో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ పైన ఉన్న టెర్రస్ మీద ఉన్నాడు అని చెప్పాడు. అంతే, హెలికాప్టర్స్, పోలీసులు అందరూ కల్ట్ ఉన్న బిల్డింగ్ని చుట్టుముట్టేశారు. అందరూ పరిగెట్టుకుంటూ టెర్రస్ పై వరకు చేరుకొని కల్ట్ ఇంకా వారి సిబ్బంది మొత్తాన్ని చుట్టుముట్టేశారు. ఇప్పుడు కల్ట్ ఇంకా తప్పించుకోలేడు. కానీ కరణ్ అప్రమత్తంగా ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు అసలు ఏమీ అర్థం లేదు. కల్ట్ ఇలా తన లొకేషన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల తను పట్టుబడిపోతాడు. కానీ ఎందుకు ఇలా చేశాడు అని ఎవరికీ తెలియడం లేదు. కల్ట్ని మేమంతా చుట్టుముట్టాం. సడన్గా కల్ట్ విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. అలా నవ్వుతూ ఆ ప్లేస్లో స్మోక్ గ్రెనేడ్స్ని వదిలాడు. వెంటనే దత్తాత్రేయ, వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అందరూ కదలకుండా ఎక్కడ నుంచున్న వారు అక్కడే ఉండండి అని చెప్పాడు. మేమంతా అలానే చేశాం. ఆ స్మోక్ క్లియర్ అయింది. కానీ మా మధ్యలో ఉండాల్సిన కల్ట్ మాయమయ్యాడు. ఎక్కడికి పోయాడు అని అందరూ షాక్లో ఉన్నాం. దత్తాత్రేయకు కూడా అర్థం కాలేదు, మన కంటి ముందు నుంచి కల్ట్ అలా ఎలా మాయమయ్యాడు అని. వెంటనే కరణ్ ఇలా అన్నాడు, అది చాలా సింపుల్. కల్ట్ బృందం మొత్తం ఆ స్మోక్లో వారి డ్రెస్సెస్ని పోలీస్ డ్రెస్సెస్లా చేంజ్ చేశారు అని అన్నాడు. ఏంటి, అంత త్వరగా ఎవరైనా డ్రెస్ చేంజ్ చేయగలరా అని నేను అడిగాను. దానికి దత్తాత్రేయ, చేయగలరు. ఎన్నో మ్యాజిక్ లైవ్ షోస్లో మెజిషియన్స్ వితిన్ సెకండ్స్లో వారి డ్రెస్సెస్ని చేంజ్ చేస్తారు. కల్ట్ కూడా అదే చేశాడు. ఇప్పుడు కల్ట్ బృందం వేషం మార్చుకొని మనలోనే ఉన్నారు. కానీ ఈ విషయం మిగతా వారికి తెలియదు. వారంతా తమతో ఉన్నది వారి తోటి పోలీసులు అనుకుంటున్నారు. అప్పుడే కల్ట్ బృందం వాళ్ళు గ్రెనేడ్స్ వేసి పోలీసులను చెల్లాచెదురు చేస్తున్నారు. పోలీసులకు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనే తెలియక అయోమయంలో ఉన్నారు. ఎంతోమంది గ్రెనేడ్ల పేలుడు వల్ల గాయపడ్డారు. అప్పుడు దత్తాత్రేయ కరణ్ వైపు చూసి, నువ్వు జీనియస్వి అని అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు, కల్ట్ ఇంత విధ్వంసం చేస్తుంటే దత్తాత్రేయ కరణ్ని ఎందుకు పొగుడుతున్నాడు అని. నా అనుమానాన్ని చెరిపేస్తూ దత్తాత్రేయ కోడ్ ఎల్లో అని గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడున్న పోలీసులందరూ వారి పోలీస్ షర్ట్ని తీసేశారు. అందరు పోలీసులు ఎల్లో బనీన్ని వేసుకుని ఉన్నారు. కానీ కొంతమంది మటుకి వాళ్ళ షర్ట్ని తీయకుండా అలా ఆశ్చర్యంతో మిగతా వారిని చూస్తూ ఉన్నారు. అప్పుడు కరణ్ ఇలా అంటాడు, కల్ట్, నాకు తెలుసు, ఏదో ఒక సమయంలో నువ్వు తప్పకుండా ఇంతమంది పోలీసులో నువ్వు కూడా ఒక పోలీసులా మారువేషం వేసుకుని తిరుగుతావని. అందుకే మా సెక్యూరిటీ టీం అందరికీ వారి షర్టు లోపల ఎల్లో బనీన్ వేయమని చెప్పాం. ఎల్లో బనీన్ అనేది కామన్ బనీన్ కాదు, అందరూ వేసుకోవడానికి. తప్పకుండా ఈ నిమిషం అది నీ దగ్గర ఉండదు అని అన్నాడు. మాకిప్పుడు కల్ట్ బృందం మొత్తం చిక్కారు. వెంటనే వాళ్ళంతా గన్స్ తీసి పేల్చడం మొదలుపెట్టారు. కల్ట్ ఆల్మోస్ట్ దొరికేసేవాడు. కానీ వాళ్ళ మనుషుల్లో ఒకరు ప్రాణత్యాగం చేసి కల్ట్ని కారులో తప్పించాడు. ఇంకొకరు మాకు పట్టుబడ్డాడు. కల్ట్ అక్కడి నుంచి చావంచుల వరకు వెళ్ళి బయటపడ్డాడు. కల్ట్ జస్ట్లో మిస్ అయిపోయాడని నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వెంటనే దొరికిన కల్ట్ మెంబర్ని కట్టేసి, ఎవరు మీరు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని నేను దత్తాత్రేయ అడిగాము. దానికి వాడు ఏమీ చెప్పడం లేదు. అప్పుడు సడన్గా కరణ్ వెనక నుంచి వచ్చి, కల్ట్ మమ్మల్ని ఎందుకు అతన్ని పట్టుకోవడానికి ఫోకస్ చేసేలా చేస్తున్నాడు? మా ఫోకస్ తన మీద ఉన్నప్పుడు తాను వేరే ప్లాన్ ఏమైనా అమలు చేస్తున్నాడా అని అడిగాడు. ఆ మాటలకి ఆ వ్యక్తి తడబడుతూ, అదేమీ లేదు, మేము యశోరాకాష్ని చంపుతాం అని అన్నాడు. అది అబద్ధం అని నాకు అర్థమైపోయింది. కానీ కరణ్ మట్టికి అతన్ని వరుసగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. వీటిలో మొదటి క్వశ్చన్, మీరు ఎంతమంది? దానికి ఆ వ్యక్తి సమాధానం, మీకు తెలియదు కదూ, మేము చాలామంది ఉన్నాము, మమ్మల్ని మీరు ఆపలేరు. అప్పుడు కరణ్ రెండో క్వశ్చన్ అడిగాడు, ఆ ఫ్లైట్ నడిపిన పైలట్కి మీకు సంబంధం ఏంటి? దానికి ఆ వ్యక్తి, అవును, అతను కూడా మా మనిషే అని అన్నాడు. చివరి ప్రశ్న, 5 రోజుల కిందట నువ్వు సిటీలోనే ఉన్నావా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం, నేను ఇక్కడే ఉన్నాను, యశోరాకాష్ని చంపడం కోసం ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాను అని అన్నాడు. తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నా నువ్వు ఎందుకు అతన్ని క్వశ్చన్స్ అడిగావు అని నేను కరణ్ని అడిగాను. దానికి కరణ్ ఇలా అన్నాడు,
కల్ట్ వచ్చినప్పటి నుంచి పోలీస్ నుంచి పొలిటీషియన్ వరకు అందరి ఫోకస్ తన మీద పడేలా చేశాడు. ఎందుకు? నా గెస్ ఏంటిదంటే, దేశం మొత్తం కల్ట్ని పట్టుకోవడానికి చూస్తుంటే కల్ట్ మాత్రం తన గోల్ని నెరవేర్చాలి అని అనుకుంటున్నాడు. కల్ట్ని పట్టుకున్నా పట్టుకోలేకపోయినా కల్ట్కి ఎలాంటి నష్టం లేదు. మొదటి నుంచి తన గోల్ యశోరా క్యాస్ట్ని అంతం చేయడమే. రాష్ట్ర వ్యాప్తంగా యశోరా క్యాస్ట్ వారందరూ అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాడు విధ్వంసం సృష్టిస్తున్న సిటీలో కంటే విలేజెస్లోనే ఎక్కువ మంది యశోరా క్యాస్ట్ వారు ఉన్నారు. తను అక్కడ చంపకుండా సిటీలోనే ఎందుకు చంపాలి అని కరణ్ ఎదురు ప్రశ్న వేశాడు. దానికి నా పక్కనే ఉన్న దత్తాత్రేయ మనల్ని డైవర్ట్ చేయడం కోసం అని అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు కరణ్ ఆ వ్యక్తిని అడిగిన ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క అర్థాన్ని చెప్పాడు. మొదటిసారి నేను అతన్ని కల్ట్ దూరంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని అన్నాను. అప్పుడు అతని మాట తడబడింది. దాని అర్థం కల్ట్ నిజంగానే ఎక్కడో మనం ఊహించడి చోట యశోరా క్యాస్ట్ మొత్తాన్ని చంపే పథకాన్ని అమలు చేశాడు. ఆ పథకం గురించి పట్టించుకోకూడదని తనని తాను ఎరగా వేసుకొని సిటీలో అల్లర్లు చేస్తున్నాడు. రెండో ప్రశ్నకి ఆ వ్యక్తి సులువుగా అబద్ధం చెప్పడం నేర్చుకున్నాడు అని కరణ్ నాతో అన్నాడు. ఏంటి, సులువుగా అబద్ధం చెప్పడమా? అంటే ఏంటి అని నేను అడిగాను. దానికి దత్తాత్రేయ ఇలా అన్నాడు. అబద్ధం చెప్పడానికి కూడా చాలా ఆలోచించాలి. కానీ కరణ్ అతనికి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వడం లేదు. దాంతో తను నిజంగా జరిగిన దానికి ఆపోజిట్గా చెప్పడం మొదలుపెట్టాడు. సులువుగా అబద్ధం చెప్పడం అంటే జరిగిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చెప్పడం. అబద్ధాన్ని తయారు చేసే సమయం లేనప్పుడు మనుషులు వారికే తెలియకుండా ఈ పద్ధతిని వాడతారు అని దత్తాత్రేయ నాతో చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆ వ్యక్తి వాళ్ళది చాలా పెద్ద గ్రూప్ అన్నాడు, కానీ నిజానికి వాళ్ళది చిన్న గ్రూప్. ఆ ఫ్లైట్ పైలట్ వాళ్ళ మనిషి అన్నాడు. అంటే దాని అర్థం ఆ పైలట్కి వీరికి ఎటువంటి సంబంధం లేదని. చివరిగా 5 రోజుల కిందట సిటీలో ఉన్నావా అని అంటే సిటీలోనే ఎప్పటి నుంచో ఉన్నాను అన్నాడు. దాని అర్థం వారు కొన్ని రోజుల క్రితమే సిటీలోకి వచ్చారు. దానికి కరణ్ అవును అన్నాడు. వారి మనిషి కాని పైలట్ వారి మాట ఎందుకు విన్నాడు? మీరైతే కల్ట్ చెప్పిన పనిని ఎందుకు చేస్తారు అని అడిగాడు. దానికి మా దగ్గర సమాధానం లేదు. అప్పుడు కరణ్ ఇలా చెప్తున్నాడు. ఏదైనా మీకు చాలా ఇంపార్టెంట్ అయినది కల్ట్ దగ్గర ఉంటేనే దాన్ని కాపాడడం కోసం మీరు కల్ట్ చెప్పింది చేస్తారు. కాబట్టి ఆ పైలట్కి ఇంపార్టెంట్ అయినది కల్ట్ దగ్గర ఒకటి ఉంది. అది ఏమై ఉంటుంది అని కరణ్ అడిగాడు. దానికి దత్తాత్రేయ పైలట్ వాళ్ళ ఫ్యామిలీ అని అన్నాడు. అంటే వాళ్ళు సిటీలోకి వచ్చి అతని ఫ్యామిలీ మెంబర్స్ని కిడ్నాప్ చేసి అతని చేతనే ఈ ఫ్లైట్ని క్రాష్ చేయించాడా అని ఆశ్చర్యపోయాను. దానికి దత్తాత్రేయకి ఒక సందేహం వచ్చింది. కరణ్, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ ఒక ఫ్లైట్ని క్రాష్ చేయడం వల్ల యశోరా క్యాస్ట్ మొత్తం ఎలా నాశనం అవుతుంది అని అడిగాడు. ఒకే పైలట్ ఫ్యామిలీని కిడ్నాప్ చేశాడని నేనెక్కడ చెప్పాను? అసలు ఈ క్రాష్ వాడి టెస్ట్ బ్లాస్ట్ మట్టికే. అసలు బ్లాస్ట్ వేరే చోట జరగబోతుంది అని కరణ్ అన్నాడు. అంతే, నేను దత్తాత్రేయ షాక్ అయ్యాము. అప్పుడు దత్తాత్రేయ కరణ్ని చూస్తూ ఇలా అంటాడు. అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇంకా జరగబోతున్నాయా? దానికి కరణ్ అవును అని అంటాడు. అప్పుడు దత్తాత్రేయ మరి దాన్ని ఎలా ఆపడం అని అడిగాడు. దానికి కరణ్ దాన్ని ఆపడం గురించి పక్కన పెట్టు. అసలు వాడు ఏ చోట ఈ ఫ్లైట్స్ని క్రాష్ చేస్తే మొత్తం యశోరా క్యాస్ట్ మొత్తం అంతం అవుతుంది అని అడిగాడు. వెంటనే కరణ్ హ్యాకర్కి ఫోన్ చేసి మన స్టేట్ నుంచి పాస్ అయిన అన్ని ఫ్లైట్స్ యొక్క పైలట్స్లో ఎవరు రీసెంట్గా వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు అని కంప్లైంట్ ఇచ్చారో కనుక్కో అని అడిగాడు. ఒక 30 మినిట్స్లో హ్యాకర్ తిరిగి కాల్ చేసి 28 పైలట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ అయ్యారు అని రీసెంట్గా పోలీస్ కేసు పెట్టారు. ఇంకా మిస్టీరియస్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు కిడ్నాప్ అయ్యారని తెలిసినా వాళ్ళు ఈరోజు స్టిల్ వర్క్ చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు కరణ్ ఇలా అడుగుతాడు. వాళ్ళల్లో ఈ క్రాష్ జరిగిన పైలట్ ఉన్నాడా అని అడిగాడు. దానికి హ్యాకర్ ఉన్నాడని చెప్పాడు. వాళ్ళ కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని కేసు పెట్టిన 12th డేకే వర్క్లో జాయిన్ అయ్యాడని చెప్తాడు. వెంటనే కరణ్ అయితే మిగిలిన 27 ఫ్లైట్స్ ఎప్పుడు ఏ రూట్లో వస్తాయో మాకు మ్యాప్ ద్వారా పంపమని చెప్తాడు. వెంటనే హ్యాకర్ ఆ మ్యాప్ని మా మొబైల్స్కి పంపించాడు. ఆ మ్యాప్ని చూసి కరణ్ షాక్ అయ్యాడు. నేను అడిగాను, నీకు తెలిసిందా తను ఎక్కడ క్రాష్ చేయబోతున్నాడో అని అడిగాను. దానికి కరణ్ అన్నాడు. ఎక్కడా అని అడిగాను. అప్పుడు కరణ్ మన స్టేట్లోని కోస్టల్ రీజియన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన క్రాష్ చేయబోతున్నాడు అని చెప్పాడు. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఏంటి, న్యూక్లియర్ పవర్ ప్లాంటా? అది పేలితే కేవలం యశోరా క్యాస్టే కాదు, మన రాష్ట్రంలో ఒక్కడు కూడా బ్రతికి బట్టకట్టలేరు అని నేను అన్నాను.
దానికి కరణ్ ఇలా అన్నాడు, కల్ట్ ఎప్పుడూ ఒకే విషయాన్ని చెప్పేవాడు, యశోర క్యాస్ట్ని అంతం చేసే ప్రాసెస్లో ఎవరైనా అడ్డు వస్తే వారిని కూడా చంపుతా అని. అంటే ఇప్పుడు కేవలం యశోర క్యాస్ట్ మాత్రమే కాదు డేంజర్లో ఉంది, మొత్తం రాష్ట్రమే డేంజర్లో ఉంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూడండి. టు బీ కంటిన్యూడ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.